హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను అండి. మటన్ కర్రీ కూడా సోంపు వేసుకుని, సోంపు పొడి చేసుకుని మటన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే అస్సలు ఎప్పుడు విని ఉండరు, తిని కూడా ఉండరండి. ఇది చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అయితే ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకోవాలని అనిపిస్తుంది. సోంపు అయితే చాలా హెల్త్కి మంచిది కదా, అందుకని ఇలా సోంపు స్మెల్లే రాదండి. ఇలా సోంపు కర్రీ చేసుకుంటే అస్సలు సోంపు వేసామా అని అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ మటన్ కర్రీ చేయకముందు నేను కూడా అలాగే అనుకున్నాను, చేసిన తర్వాత సూపర్ టేస్ట్గా ఉంది ఈ మటన్ కర్రీ అయితే. ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి మటన్ 1/2 kg తీసుకున్నాను నేను. సోంపు ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. చూడండి, ఇలా సోంపు తీసుకుని ఇలా సోంపుని మిక్సీలో వాటర్ వేసుకుని పేస్ట్ నున్నగా చేసుకోవాలి. ఫస్ట్ మటన్ కడిగి క్లీన్గా ఒక 3-4 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి ఇలా. ఆ తర్వాత సోంపుని నేను పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను, మిక్సీలోకి వేసుకుని నున్నగా పేస్ట్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి, బాగా పేస్ట్ అయిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకుని కప్పులోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, పేస్ట్ బాగా అయింది, సోంపు పేస్టు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. ఆ లవంగాలు ఒక 2 వేసుకోవాలి. ఏవి వేసుకోమంటే మసాలా ఐటమ్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ 2 పెద్దవి కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అది కూడా ఎక్కువ వేసుకోలేదు, 1/2 స్పూనే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి ఇందులోకి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఇందులో కడిగి పెట్టుకున్న మటను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను నేను. మటన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 స్పూన్. ఫ్రైకి అయితే సాల్ట్ తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఫ్రై గట్టిగా ఉంటుంది కదా, అందుకని సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. కొత్తిమీర, తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. బాగా మటన్ ఉప్పు పట్టేలాగా వేయించుకోవాలి. మటన్కి లోపలంతా కూడా ఉప్పు పట్టిపోతుంది ఇలా వేయించుకున్నామంటే. ఇలా 2-3 సార్లు ఇలా తిరిగేసుకుంటూ ఉంటే మటన్ని అడగంటకుండా బాగా వేగిపోతుంది సిమ్లోనే. ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సోంపు, ఆ పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను పెద్ద స్పూన్తోనే 2 వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. కారం పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఫ్రై కోసుకున్నాం కదా, గ్రేవీలాగా కావాలని కొద్దిగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది మటను. ఇలా మటను మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి. ఇంతే వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని బాగా మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 స్టీమ్లు వచ్చేంత వరకు, మటన్ బాగా ఉడకాలి కదా, అందుకని 5-6 స్టీమ్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నేను విజిల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 5-6 స్టీమ్లు వచ్చిందండి కుక్కరు. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుంటే మటన్ ఇలా ఉడికింటుంది. కొద్దిగా వాటర్ ఉంటుంది అందులో. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ వాటర్ అంతా ఇరిగిపోతుంది. మటన్ ఉడికిందా లేదా అని చూసుకుని, ఉడకపోతే మళ్ళీ కూడా ఒకసారి కుక్కర్ పెట్టుకోవచ్చండి.
ఉడికిపోయిందంటే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కొద్దిసేపు పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయని కూడా చూసుకోవచ్చు. కారం అన్నీ కూడా కారం తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కూడా మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయింటుందండి. ఎసురంతా ఎగిరిపోయింటుంది. ఇప్పుడు ఇలా కలబెట్టుకుని మిక్స్ చేసుకుని కొత్తిమీర చల్లుకోవాలి ఇందులోకి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. సోంపు వేసుకున్నాం కదా, సోంపు వేసుకున్నట్టే అనిపించేది. అసలు టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. చపాతీకి, పుల్కాకి, రోటీకి అన్నింటికి కూడా ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి ఎంత బాగుందో. చూడడానికి కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అస్సలు నమ్మరు ఇది ఎంత బాగుంటుందా అనేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటాను వేరే గిన్నెలకి. చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో మటన్ కర్రీ. సోంపు మటన్ కర్రీ ఇలా ఉంటుందా అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. చాలా బాగుందండి ఈ కర్రీ అయితే. నాకైతే చాలా లైక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఒకసారి ఇలా మటన్ కర్రీ చేసుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది.